నమస్కారం. సుమరి తపీదో ఇక్కడ. మీరు భారతదేశంలోని అత్యంత హాట్ హెడ్లైన్స్ ద్వారా రేస్ చేస్తున్నాను. పెద్ద టెక్ కంపెనీలు ఏఐ నిధులతో భారతదేశాన్ని వరదలా నింపుతున్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, అల్ఫాబెట్ కలిసి ఈ సంవత్సరం $700 బిలియన్ ఏఐ ఖర్చు లక్ష్యంగా పెట్టుకున్నాయి. స్టార్టప్లు మరియు ఉద్యోగాలను సూపర్ చార్జ్ చేస్తున్నాయి. భారతీయ దిగ్గజాలు రిలయన్స్, అదని కూడా ఆ శక్తిని సమానంగా చూపిస్తున్నాయి. వరుసగా $110 బిలియన్, $100 బిలియన్ పెట్టుబడితో భారీ డేటా సెంటర్లను నిర్మించడానికి వాగ్దానం చేశాయి. తదుపరి ఆవిష్కరణల తరంగాన్ని శక్తివంతం చేస్తాయి. ఇదే సమయంలో తెలంగాణలో ఒక ప్రముఖ వ్యవసాయ అధికారి అవినీతి నిరోధక దర్యాప్తు తరువాత దృష్టిలోకి వచ్చారు. రంగంలో పారదర్శకతను పెంపొందించడానికి దృష్టి సారిస్తున్నారు. పానీయ రంగం కూడా మార్పు చెందుతోంది. విస్కీ విక్రయాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నాన్ ఆల్కహాలిక్ పానీయాలు వేగంగా పెరుగుతున్నాయి. భారతదేశపు పానీయ సంస్కృతిని పునర్నిర్మిస్తున్నాయి. ఏఐ ఇంపాక్ట్ సమిట్లో భారతదేశం యుఎస్ మరియు చైనా మధ్య వంతెనగా నిలబడి గ్లోబల్ సౌత్ కోసం నైతిక ఏఐని ప్రోత్సహించింది. ఇవన్నీ భారతదేశం టెక్ డ్రైవ్ భవిష్యత్తు వైపు వేగంగా పరిగెడుతున్నదని చూపిస్తున్నాయి. నేను ఈ గమనాన్ని చూసి ఆనందిస్తున్నాను. ఫోపీదో న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వార్తలు కాంతి వేగం కంటే వేగంగా చేరుతాయి.